అయ్యా పవన్ కళ్యాణ్ వెన్నపూస, నువ్వు మహిళల్ని అంత గౌరవిస్తావా? మీ అన్న హీరో అయితే నువ్వు హీరోయో. రోజా తనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇండస్ట్రీకి వచ్చింది. నీలాంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడి హీరోయిన్ అయింది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది. రోజాని ఒకరోజు పబ్లిక్ మీటింగ్ లో డైమండ్ రాణి అన్నావు, గుర్తుందా పవన్ కళ్యాణ్ వెన్నపూస? నువ్వు ఈరోజు వచ్చి మహిళల్ని వైసీపీ పార్టీ గౌరవించదు, వైసీపీ పార్టీ వాళ్ళు ఇంతే, వైసీపీ పార్టీ వాళ్ళు అంతే అని నువ్వు ఈరోజు మాకు వెన్నపూస కథలు చెప్తున్నావు కదయ్యా పవన్ కళ్యాణ్. ఒక్కసారి నువ్వు వేసిన ట్వీట్లు కానీ నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి పోయి చూసుకో అయ్యా పవన్ కళ్యాణ్ వెన్నపూస. అసలు మీరు వచ్చినప్పటి నుంచి 8 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేస్తే ఇప్పుడు దాకా బాడీ కనపట్లేదు. కుప్పంలో నడి రోడ్లో మహిళని చెట్టుకేసి కొడితే మీరు పట్టించుకోలేదు. జంబలమడుగులో 3 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేశారు. అనంతపురంలో ఒక మహిళని 6 రోజులు నరకం చూపించి తనని చంపేశారు. అదే అనంతపురంలో 14 ఏళ్ల పాపని 14 మంది కలిసి రేప్ చేశారు. అయ్యా వెన్నపూసలారా, ఇప్పుడు నేను చెప్పిందంతా మహిళలకు జరిగిన అన్యాయాల గురించే. అది మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన అన్యాయాలే. కాబట్టి వీటి గురించి కూడా కొన్ని ట్వీట్లు వేస్తే బాగుంటుంది వెన్నపూసలారా. కాబట్టి నీతులు చెప్పే ముందు మీరు కూడా నీతిని ఫాలో అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. వెన్నపూసలకి గుడ్ బై.